జాగ్రత్త. హారిక, ఏమైంది హారిక నీకు? కూర్చో. ఆంటీ, హారిక ఎందుకు అలా ఉంది? ఏమైంది తనకి? వెరీ బ్యాడ్ లక్ అఖిల్. జరగకూడని డ్యామేజ్ జరిగిపోయింది. ఏం జరిగింది ఆంటీ? తనకు మిస్క్యారేజ్ అయింది. ఏమంటున్నారా ఆంటీ? హారికకు అబార్షన్ అయిందా? అవును అఖిల్, అనవసరంగా షాపింగ్ కి వెళ్ళాను. ఎస్కలేటర్ మీద కాల్ స్లిప్ అయి పడిపోయాను. మా మామ్ నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళింది. అబార్షన్ అయ్యిందని డాక్టర్ చెప్పారు. అబద్ధం కూడా ఎంత అందంగా చెప్తున్నావే నువ్వు, నీ ఆస్కార్ నటన. ఏడవకు బేబీ, కంట్రోల్ యువర్ సెల్ఫ్. వెళ్ళి రెస్ట్ తీసుకో. అఖిల్, తీసుకువెళ్ళు. అయ్యో అయ్యో, హారిక తల్లి, అబార్షన్ అయిందా నీకు? అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయిందా నీకు? నా తల్లే, నా తల్లే. బాధపడకు, బాధపడకే. భలే భలేగా కొంట బద్దలు కొట్టావే. ఇది నీ ఐడియానా, మీ అమ్మ ఐడియానా? ఇద్దరిది. మీరు ఓవర్ యాక్షన్ చేయకండి. బాధపడకు. అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావు హారిక? మీరు తన వెంటే ఉన్నారు కదండి, చూసుకోలేరా? ప్రమాదాలు చెప్పి జరుగుతాయా వదిన గారు? జస్ట్ ఇది ఒక యాక్సిడెంట్ మాత్రమే. యాక్సిడెంట్ అని అంత సులువుగా చెప్తారేంటండి? లేకపోతే పెద్దగా అరిచి గోల చెయ్యాల వదినా? ఏడ్చి పెడబొబ్బలు పెడితే పోయిన బిడ్డ తిరిగొస్తాడా? మొన్న వసుకు, ఈరోజు హారికకు ఈ ఇంటికేదో శని దాపరించింది. ఉన్న శని వెళ్ళిపోయింది కదా వదినా, కొత్తగా శని దాపరించడం ఏంటి? అసలే బిడ్డ పోయిన బాధలో నా బేబీ ఫీల్ అవుతుంది. మీరు అదే గుర్తు చేసి తనని ఇంకా బాధ పెట్టకండి. జరిగిందేదో జరిగిపోయింది. లీవ్ ఇట్. ఒక ప్రాణాన్ని అంత తేలిగ్గా ఎలా తీసుకుంటున్నారు మీరు? మీరు కొన్న ఫ్యాక్టరీ లాభాల్లో నడిచి మరో 100 ఫ్యాక్టరీలు కొనాలని ఆ దేవుణ్ణి కోరుకోండి. అలాగే పెద్దవాళ్ల ఆశీర్వాదం కూడా తీసుకోండి. దేవుడి ఆశీస్సులు ఎంత ముఖ్యమో పెద్దవారి దీవెనలు కూడా అంతే ముఖ్యం. అయ్యో, మీ మాముండగా నా కాళ్ళకి దండం పెట్టారేంటి? మేము ఈరోజు ఒక ఫ్యాక్టరీకి ఓనర్స్ అయ్యామంటే దానికి కారణం మీరే ఆంటీ. మా అమ్మ ఇప్పుడు ఆ అభిగాన్ని పొగడ్డమే తప్ప మాకు ఒరగబెట్టింది ఏమీ లేదు. అదేంట్రా పెద్దోడా, మీ నాన్న వెంట వెళ్లకుండా మీతో ఉన్నందుకు మీ అమ్మకు మీరిచ్చే గౌరవం ఇదేనా? ఎవరిని గౌరవించాలో మాకు తెలుసత్తయ్య. అమ్మని గౌరవించడం తెలియని వాళ్ళని ఆ దేవుడు కూడా క్షమించడు.
దేవతల చాముండా ఆంటీ మాకు హెల్ప్ చేస్తుంది. ఆ దేవుడితో మాకేం పని లేదు. ఓకే ఓకే, నన్ను పొగిడింది చాలు, బయలుదేరదామా? ఆ, ఎవరైనా ఎదురొస్తే బాగుంటుంది. నేను ఎదురొస్తాను. ఉండండి ఉండండి. రండి రండి. చిచి, శుభమా అని మేము బయలుదేరుతుంటే మీరెదురు రావడం ఏంటంటీ? తప్పండి. మీకు వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదు సిస్టర్. మీరెలా మాకెదురొస్తారు? నిజానికి మా అత్తయ్యకి బుద్ధి లేదా ఆంటీ? అపశకునం దాన్ని ఎప్పుడు తెలుసుకుంటుందో ఏంటో. అబ్బా, కాసేపు కూర్చుని వెళ్దాం అన్నయ్య. హారిక, అందరికీ వాటర్ ఇవ్వు. మా యూనియన్ లీడర్కి చాలా కోపం వచ్చింది. అన్నగారే ఆ ఓనర్స్ కి సపోర్టింగ్ గా మాట్లాడారు. వాళ్ళు అలాగే దురుసుగా ఉంటే స్ట్రైక్ చేద్దాం అనుకుంటున్నాం. అయ్యో, స్ట్రైక్ చేస్తే ఎలాగండి? సర్లే, అదంతా మా లీడర్లు చూసుకుంటారులే. అన్నగారితో కాస్త సైలెంట్గా ఉండమని చెప్పండి. లీడర్స్తో గొడవ అంటే అక్కడ పనిచేయడం చాలా కష్టం. అది చెప్పడానికే వచ్చాను. అవునక్క, లీడర్ చెప్పినట్టే వినాలి, లేదంటే జాబ్ పోతుంది. అయినా ఆ ఓనర్స్ ఎక్కువ రోజులు ఫ్యాక్టరీని నిలుపుకునేటట్లేరండి. నష్టం వచ్చి పాత ఎండి గారికే తిరిగి ఫ్యాక్టరీని అమ్మేస్తారేమో. శుభమా అని వాళ్ళ ఫ్యాక్టరీ కొంటే అలా అంటారేంటండి? వర్కర్స్ ను కలుపుకుని పోయే వాళ్ళే ఓనర్స్ పద్మ. వర్కర్స్ ను బానిసల్లా చూస్తే ఏ ఓనరు ఎక్కువ రోజులు ఫ్యాక్టరీని రన్ చేయలేడు. ఇప్పుడు యూనియన్స్ అన్ని స్ట్రాంగ్ గా ఉన్నాయి. చిన్న తేడా వచ్చినా వర్కర్స్ స్ట్రైక్ చేస్తారు. ఫ్యాక్టరీ మూతపడితే మనకే నష్టం కదండి. మనకంటే ఓనర్స్ కే ఎక్కువ నష్టం. మనకేముంది? ఈ ఫ్యాక్టరీ కాకపోతే ఇంకో ఫ్యాక్టరీ. యూనియన్స్ రూల్స్ ప్రకారం మూతపడిన ఫ్యాక్టరీకి వేరే వర్కర్స్ ఎవరూ రారు. పద్మ, ఏదో అర్జెంట్ పని ఉందన్నావు కదా, త్వరగా వచ్చేసే. నేను ఫ్యాక్టరీకి బయలుదేరాలి. అక్క అక్క, ఆ గొడవలన్నీ మనకెందుకు? మీ ఆయన కాస్త సర్దుకు పొమ్మని చెప్పు. బొటికి టైం అవుతుంది, త్వరగా రెడీ అయ్యి వచ్చాయక్క. ఆయన పనిచేస్తుంది భాస్కర్ బాబు గారు అఖిల్ కొంటున్న ఫ్యాక్టరీలోనా? వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారా? రాత్రి ఏ విషయమైనా ఆయన చెప్పాలనుకుని చెప్పలేకపోయారు. రాత్రి మీరు నాకు ఏదో చెప్పాలని ఆగిపోయారు. అది ఇదే అయ్యుంటుంది. నా మాట వినండి, అక్కడికి వెళ్ళొద్దు. మీరు అనవసరంగా భయపడుతున్నారు వసు గారు. నాకేం కాదు. అన్నయ్య అఖిల్ అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు అలాంటి వాళ్లే. అలాంటి పరిస్థితి వస్తే అప్పుడు మానేస్తాను. ఇప్పుడు నేను ఫ్యాక్టరీకి వెళ్ళడం అఖిల్కి అన్నయ్యకి ఎంతో అవసరం. అంటే ఇప్పుడు కూడా మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడేంటి, నేనెప్పుడు ఆలోచించేది నా కుటుంబం గురించి. మా అన్నదమ్ములం దూరంగా ఉన్నామే గాని విడిపోలేదు. వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. వాళ్ళు ఆశించిన ఆస్తిని ఇచ్చేశాను. వాళ్ళు ఎదుగుతూ ఉంటే ఇంకా ఆనందపడతాను. వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే సహాయపడతాను. నా గొంతులో ఊపిరున్నంత వరకు వాళ్ళకి చేతనైంది చేస్తూనే ఉంటాను. ఎందుకంటే వాళ్ళు నా అన్నయ్య తమ్ముడు కాబట్టి. నిజంగా మీరు మనిషి కాదండి, దేవుడు. ఆ దేవుడి కంటే ఇంకా ఎక్కువ. ఇలా ఎలా ఆలోచిస్తారండి? ఇంత మంచిగా, ఇంత ఉన్నతిగా, ఇంత గొప్పగా ఎలా? టైం అవుతుంది వసు గారు, ఫ్యాక్టరీకి వెళ్ళాలి. క్యారియర్ కట్టారా?
వేరే ఎక్కడా జాబ్ లేనట్టు ఇక్కడ జాయిన్ అయ్యావా? మీరు ఈ ఫ్యాక్టరీ కొంటున్నట్టు నాకు తెలీదు. పోనీ మీ ఆవిడ ఒక బొటిక్ లో పనిచేస్తుందనైనా తెలుసా? ఏం చేస్తారులే, పాపం వీధిన పడ్డారు కదా. ఇద్దరు సంపాదిస్తే గాని ఇల్లు గడవదాయే. చూడు, ఇక్కడ నీకు మాకున్న రిలేషన్ గురించి అందరికి చెప్పి సింపతి కొట్టేయాలని చూడకు. హలో, ఇక్కడ మనం మాట్లాడుకునేది ఎవరు వినలేదులే. ఆ పని చేస్తే నెక్స్ట్ డే నేను జాబ్ లోంచి తీసేస్తాం. నిన్ను ఏ యూనియన్ కాపాడలేదు. మాకు దూరంగా ఉండాలని వెళ్ళిపోయారు, కానీ పదే పదే మాకు ఎదురు పడుతూనే ఉన్నారు. పడని బేబీ, అప్పుడే కదా మన రేంజ్ ఏంటో వాళ్ళ రేంజ్ ఏంటో తెలిసేది. అభిగాడు ఈ ఫ్యాక్టరీలో పనిచేయడం మనకి లాభమా నష్టమా? ఖచ్చితంగా నష్టమే. అతన్ని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించేయాలి. అవునఖిల్, అతను కావాలని ఇక్కడ చేరినట్టున్నాడు. ఏదో ప్లాన్ ప్రకారమే వచ్చాడు. పాపం, ప్లాన్ ఏముంటుంది బేబీ? మనం ఈ ఫ్యాక్టరీ కొంటున్నట్టు మొన్నటి వరకు మనకే తెలీదు, అతనికి ఎలా తెలుస్తుంది? అభి చాలా తెలివైనవాడా ఆంటీ? అంతా తెలివైనోడైతే ఆస్తి మొత్తం మీకెందుకిస్తాడు? తనెందుకు ఫ్యాక్టరీలో వర్కర్ గా పనిచేస్తాడు? పెళ్ళాన్ని బొటిక్ లో ఎందుకు పని చేయిస్తాడు? ఆవిడ బొటిక్ లో పనిచేస్తుందా? మరి ఖర్చులకి డబ్బులు కావాలి కదా అఖిల్. గొప్పలకి పోయి పిల్లల్ని అదే స్కూల్లో చదివిస్తున్నారు, ఫీజులు కట్టాలి కదా. అభిని ఇక్కడి నుంచి పంపించేద్దాం. అప్పటి వరకు ఆ యూనియన్ లీడర్తో నువ్వు ఏ గొడవలు పెట్టుకోదు అఖిల్. వాడు కొంచెం తేడాగా ఉన్నాడు. వాడికి భయపడ్డం ఏంటన్నయ్య? నువ్వు మరీ పిరికివాళ్ళ ఉన్నావే. అందుకని ఇప్పటి వరకు ఎదగలేకపోయారు పాపం. ఆఖరికి నీకు సలహాలిస్తున్నారు. అఖిల్ మీలా కాదు బావగారు. తను బాగా చదువుకున్నాడు. ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో అఖిల్ కి బాగా తెలుసు. అంటే నేను హ్యాండిల్ చేయలేనా? ఇంట్లో వదిన్నే కంట్రోల్ చేయలేవు, ఇక్కడ వర్కర్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తావన్నయ్య? ఇంట గెలిచి రచ్చ గెలవాలి భాస్కర్. సూటు వేసుకుంటే సరిపోదు, దానికి సూట్ అయ్యే పనులు కూడా చెయ్యాలి. మీరు నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది బావగారు. సంస్కృతి ఈవెంట్స్ లో ఉన్నట్టు ఇక్కడ ఉండకండి. అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వు ఎదగాలన్నయ్య, ఎన్నో తెలుసుకోవాలి. అఖిల్ నీ పక్క నుండి మేనేజ్ చేస్తాడనుకో, కానీ నువ్వు డెవలప్ అవ్వాలి భాస్కర్. చిన్న చిన్న విషయాలకి భయపడకూడదు. యూనియన్స్ గురించి మీకేం తెలుసు? వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఏదైనా తేడా జరిగితే ఫ్యాక్టరీనే మూసుకోవాల్సి వస్తుంది. అదే మీ భయం అయితే మీరింట్లో కూర్చోండి బావగారు. ఆ ఫ్యాక్టరీని మేము రన్ చేస్తాం. ఇంట్లో నలుగురు పని వాళ్ళను పెట్టాం కదా, ఫస్ట్ వాళ్లతో మొదలుపెట్టు భాస్కర్. వాళ్లతో పనులు ఎలా చేయించాలో ఆలోచించు. ఆ తర్వాత ఈ ఫ్యాక్టరీ గురించి, వర్కర్స్ గురించి, యూనియన్ గురించి ఆలోచించొచ్చు. మా కోసం ఏం తెచ్చావు డాడీ? స్వీట్స్ తెచ్చాను. ఇవ్వండి డాడీ. ఇప్పుడు వద్దులేండి డాడీ. కీర్తి, మనం డిన్నర్ అయ్యాక తిందాం. సరే అన్నయ్య. తీసుకోండి వాసు గారు. ఆగండి డాడీ.
ఏం డాడీ ఆ హ్యాండ్ వెనక్కి పెట్టుకున్నారు? ఆ, ఏం లేదమ్మా, ఏం లేదు. ఆ హ్యాండ్ లో ఏముంది డాడీ? దేవుడికి పెట్టడానికి తెచ్చారు కదా డాడీ. అంటే అది యాక్చువల్లీ పిల్లలు హోంవర్క్ అంతా అయిపోయింది కదా, బ్యాగ్స్ తీసి లోపల పెట్టండి, మీకు భోజనం పెడతాను. అలాగే వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఓ, తలలో ఢీ కొట్టుకుంటే కొమ్ములు వస్తాయి, మళ్ళీ ఢీ కొట్టుకోవాలి. పువ్వులు తేవాలని ఎందుకు అనిపించింది? రవి తీసుకుంటూ నన్ను తీసుకోమన్నాడు. స్వీట్స్ నేనే తీసుకున్నాను. అయితే పువ్వులు తీసుకోవాలని మీకు అనిపించలేదన్నమాట. నో తీసుకొచ్చాను కదా. మీ కై మీరు తీసుకురాలేదు కదా. రేపటి నుంచి తీసుకొస్తాను. ఓకే, నేను అడిగితే తీసుకురావడం కాదు. మీరు అడగకపోయినా తీసుకొస్తాను. సరే సరేలేండి, ముందు మీరు స్నానం చేసుకుంటండి, భోజనం వడ్డిస్తాను. ఓకే, వెళ్ళండి. తప్పు ఏమైనా మాట్లాడుంటే క్షమించండి అన్నా. క్షమించక్క. నువ్వు తప్పుగా ఏమనలేదు రవి. నా గురించి నా తమ్ముళ్ళ ఆలోచించావు. ఏమీ కాని మా కోసం మీరు చూపిస్తున్న ప్రేమకి కళ్ళు చెమర్చాయి, అంతే. మీరు మాకు ఏమీ కాకపోవడం ఏంటి వదినా? మీరు మా అన్న వదినలు. అక్క, నువ్వు బావగారు సైకిల్ మీద ఒక రౌండ్ వేసిరండి. సైకిల్ మీద? నేనా? అవును వదినా, కొత్తగానే సైకిల్ కొన్నారు. పిల్లల కంటే ముందు మిమ్మల్ని ఎక్కించుకు తిప్పాలి. అనియా, వదిన తీసుకెళ్ళండి. వద్దు రవి. రానియా. రవి. అవునక్క. తీసుకో అనియా. రానియా. రవి వద్దు. చెప్పమ్మా వద్దని. తీయండి బావగారు. తీయండి అనియా. వెళ్ళక్క. అక్క, వెనక్ కాదు, ముందు కూర్చోవాలి. ముందా? అవును వదినా, హీరో హీరోయిన్ లాగా ముందు కూర్చుని వెళ్ళాలి. వెళ్ళక్క. వెళ్ళి కూర్చో. కూర్చుండదునా.
బేబీ, అఖిల మీ బావగారిని అంతలా ఇన్సల్ట్ చేస్తున్నాడు కదా, తనేం ఫీల్ అవడా? ఎవరు? భాస్కర్ బావు గారా? తను ఫీల్ అయ్యేవాడే అయితే ఈ పాటికి ఎప్పుడో పైకొచ్చుండేవాడు. మరి అంత అమాయకుడా? కాదు, మూర్ఖుడు. కానీ నీ తోడికోడలు బాగా తెలివైన దానిలా ఉందే. ఎవరు? పావని అక్క. వంటింటి కుందేలు. తన తెలివితేటలన్నీ కిచెన్ కు డైనింగ్ టేబుల్ వరకే పరిమితం. అలా అని నెగ్లిజెన్స్ గా ఉండకూడదు బేబీ. సైలెంట్ గా ఉండేవాళ్లే వైలెంట్ గా మారిపోతారు. నేను అఖిల్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు మామ్. టైం చూసి ఆస్తంతా మాకే చెందేలా డాక్యుమెంట్స్ తిరిగి రాయిద్దాం అనుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. టైం ఎంత? 8:55 సార్. వర్కర్స్ అందరూ వచ్చారా? అందరూ వచ్చేసినట్టే సార్. అభి ఇంకా రాలేదు అఖిల్. ఎవరు వచ్చినా రాకపోయినా షార్ప్ 9 కి గేట్ క్లోజ్ చేయమని వాచ్మెన్ కి చెప్పండి. అలాగే సార్. రవి, కొత్తగా వచ్చిన అతను ఎక్కడా? అభి అన్న నా వెనకే వస్తానన్నాడన్నా. ఇంకెందుకు రాలేదో తెలీదన్నా. మినిట్స్ మాత్రమే ఉంది. అభి అన్నా ఎక్కడున్నావన్నా? టైం అయిపోతుంది, త్వరగా రా. టైం అవుతుంది రవి. 9 o'clock కల్లా వర్కర్స్ అంతా ఫ్యాక్టరీలో ఉండాలని నిన్నే చెప్పారు వాళ్ళు. లేటుగా వస్తే నేను కూడా ఏం చేయలేను. సెకండ్స్ మాత్రమే ఉంది. 9 అవగానే గేట్ క్లోజ్ చేయాలి. తర్వాత ఎవడొచ్చి గొడవ చేసినా గేట్ ఓపెన్ చేయకూడదు. కొందరి గురించి కొందరు మాత్రమే బాగా ఆలోచించగలరు. కొందరి గురించి కొందరు మాత్రమే ఏమైనా ఎలాంటి త్యాగమైనా చేయగలరు. అలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మాకేం కావాలో ఈ వసు చూపిస్తుంది. తను మీకు ముందే తెలుసా? తన మొహం చూస్తే మాకలా అనిపించింది. వసు, వాళ్ళకేం కావాలో చూపించు. పద్మ, నువ్వెళ్ళి వాళ్ళకి కూల్ డ్రింక్స్ తీసుకురా. సరే మేడం. హలో, చెప్పండి. ఏం కావాలి మేడం?
మేడం ఏంటి? నోరారా అత్తయ్య అని పిలు. అత్తయ్య, నువ్వెంత కష్టపడుతున్నావు, ఎన్ని బాధలు పడుతున్నావు. ఇదంతా నా వల్లే. నువ్వు అభి ఇబ్బంది పడుతున్నారు. అదేం లేదత్తయ్య, ఇది మేం కోరుకున్న జీవితం. ఇలాంటి జీవితాన్ని ఎవరు కోరుకుంటారు? ఉన్న ఆస్తులన్నీ వదిలేసి కష్టాలు పడుతున్నారు. ఇష్టమైనదెప్పుడు కష్టం అనిపించదు అత్తయ్య. మేము ఆనందంగానే ఉన్నాము. ఆయన ఆస్తిని పరాయి వాళ్ళకి ఇవ్వలేదు కదా, మన అనుకున్న వాళ్ళకే కదా ఇచ్చాము. లెక్కలన్నీ కరెక్ట్గా చూడన్నయ్య. సంస్కృతి ఈవెంట్స్లో లాగా తప్పులు చేయకు. నా మీద అంత డౌట్గా ఉంటే ఈ లెక్కలేదో నువ్వే చూసుకోవచ్చుగా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, మీతో కాస్త మాట్లాడాలి. దేని గురించి? ఒరే అఖిల్, కాల్ కింద పెట్టరా. టైం వేస్ట్ చేయకుండా త్వరగా చెప్పు. ప్యాకింగ్ సెక్షన్లో 2 లేడీ స్టాఫ్ని అపాయింట్ చేయాలి. ఆల్రెడీ 2 ఉన్నారు కదా, ఇంకో 2 ఎందుకు? ఉన్నవాళ్ళు మానేశారు. వాళ్ళకి డబ్బులు ఎక్కువైతే నేనేం చేయను సార్. వాళ్ళు మానేసింది హారిక మేడం గారి వల్ల. సో వాట్? వెంటనే కొత్త స్టాఫ్ని అపాయింట్ చేసుకోకపోతే ప్యాకింగ్ ఆగిపోతుంది. రిక్వెస్టా లేక ఆర్డరా? సజెషన్ సార్. పర్వాలేదే, వర్కర్స్ కూడా మాకు సలహాలు ఇస్తున్నారు. ఇలాంటి చిన్న చితక విషయాలు నాతో చెప్పకండి, మా భాస్కర్ అన్నయ్యతో చెప్పండి. హలో, జస్ట్ మినిట్. వెంటనే 2 అపాయింట్ చేయండి సార్. లేదంటే ప్యాకింగ్ ఆగిపోయి మార్కెట్లో మన ప్రోడక్ట్ ఉండదు. అలాగే చేస్తాను. వెంటనే చేయండి సార్, ఇప్పటికే చాలా ప్యాకింగ్స్ ఆగిపోయాయి. యూ డోంట్ వరీ సార్, ఆ ప్యాకింగ్ ఈరోజు నేను క్లియర్ చేస్తాను. రేపటి నుంచి కొత్త స్టాఫ్ వస్తే చాలు. ఆ గాడిద బరువు నీకెందుకు అభిరామ్? వీళ్ళేం 2 జీతాలు ఇవ్వరు. వాళ్ళు మనకు ఒక్క శాలరీ ఇవ్వాలన్నా మార్కెట్లోకి మన ప్రోడక్ట్ వెళ్ళాలి కదన్నా. మనమేమో వీళ్ళ గురించి ఇంత ఆలోచిస్తాం, వీళ్ళు మన గురించి కొంత కూడా ఆలోచించరు. పొద్దున ఒక్క క్షణం లేట్ అయినా వీళ్ళు నిన్ను లోనికి రానిచ్చేవాళ్ళు కాదు. తప్పు నాదే అన్నా. అక్క, నిజంగా వాళ్ళెవరో నీకు తెలీదా? నీకిష్టమైతేనే చెప్పక్క, అభ్యంతరం ఉంటే చెప్పొద్దు. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్తాను పద్మ. రేపు వాళ్ళు ఈ బొటిక్ని కొనేస్తారేమో, మనల్ని పనిలో ఉంచుతారో లేదో. నిన్నుంచుతారు, నేనుండను. నాకు వేరే చోట పనేమైనా ఉంటే చెప్తావా? కనుక్కుంటానక్క, మీరేం బాధపడకండి. మేడం అంత త్వరగా ఈ బొటిక్ నమ్మదు. చాలా ఇష్టంగా స్టార్ట్ చేసింది, ఫ్యాషనేట్గా పనిచేస్తుంది. నోరు పెద్దదే కాని మనసు మంచిది. చూద్దాం పద్మ. మేడం మంచితనం మీద నా అదృష్టం ఆధారపడి ఉందో, లేక వేరే రూపంలో దురదృష్టం నన్ను వెంటాడుతుందో.
ఏంటండి అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? అఖిల్ గాడు, ఆ హారిక, వాళ్ళమ్మ చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారు. నా మీదే సెటైలు వేస్తున్నారు. నన్ను చూసి నవ్వుకుంటున్నారు. ఇది ఆల్రెడీ చెప్పారు. కొత్త న్యూస్ ఏదైనా ఉంటే చెప్పండి. ఏంటి, నేనంటే నీకు కామెడీగా ఉందా? అయ్యయ్యో లేదండి, నేను సీరియస్గానే అడుగుతున్నాను. నా సీరియస్నెస్ ఏంటో నా వాయిస్ లోనే తెలుస్తుంది. ఆ హారికను చూసి నేర్చుకోవే. ఆ అఖిల్ గాడికి ఎంత సపోర్ట్ చేస్తుందో అలా ఒక్కసారైనా నాకు సపోర్ట్ చేసావా? నా మీద పంచులు సెటైర్లు వేయడం తప్ప నాకెప్పుడైనా మంచి సలహా ఇచ్చావా? నన్ను ఏ రోజైనా ఎంకరేజ్ చేసావా? మీరు కష్టపడి పని చేస్తానంటే నేనెప్పుడు మీ వెనకే ఉంటాను. అంటే ఇప్పుడు నేను కష్టపడట్లేదానా? ఏం కష్టపడుతున్నారు? ఫ్రీగా వచ్చిన ఆస్తిని ఆనందంగా అనుభవిస్తున్నారు, జల్సాలు చేస్తున్నారు, అంతేగా. మరి ఇంకేం చేయమంటావు? అభిలాగా కష్టపడి పని చేయండి. వసూలాగా మీ వెన్నంటి ఉంటాను. మీ మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటాను. మిమ్మల్నెవ్వరూ పల్లెత్తు మాట కూడా అనకుండా చూస్తాను. అంతేకాని అప్పనంగా వచ్చిన ఆస్తితో మీ చెయ్యి పట్టుకుని తిరగమంటే నా వల్ల కాదు. నాకు ఆత్మాభిమానం, సిగ్గు ఉన్నాయి. ఏంట్రా పెద్దోడా, ఏదో కోపంలో ఉన్నట్టున్నా? చిన్నోడేమైనా చిరాకు పెడుతున్నాడా? వాడి టార్చరు తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య. ఆస్తి వచ్చాక వాడు చాలా మారిపోయాడు. అదే నాకు అనిపిస్తోందిరా. ఆస్తి వచ్చాక వాడి కళ్ళు నెత్తికెక్కాయి. ఎవ్వర్నీ లెక్క చేయట్లేదు. నన్ను కూడా అనరాని మాటలు అంటున్నాడు. నిన్ను నన్నేంటి, ఆస్తి ఇచ్చిన అభిని కూడా వాడు వదలట్లేదు. వాడు అభిని అంటున్న మాటలు వింటుంటే నాకే సిగ్గుగా ఉంది. వాడికి తోడు ఆ హారిక వాళ్ళమ్మ మరీ టూమచ్ చేస్తున్నారు. మరిప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఈ ఫ్యాక్టరీని వదిలేసి వేరే ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నాను. నీకన్ని తెలివితేటలు లేవురా, నష్టపోతావు. తెలివి ఏ ఒక్కడి సొత్తు కాదు. నేనేంటో ప్రూవ్ చేస్తాను. అలా అయితే సరే, వెంటనే సొంతంగా ఏదైనా కొత్త వ్యాపారం మొదలుపెట్టు. నీ వ్యాపారం నీది, అఖిలగాడి వ్యాపారం అఖిలగాడిది. అదే నేను అనుకుంటున్నాను. సరే పిల్లలు, హోంవర్క్ చేసిన చాలు. మీరు రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఓకే? పద్మ, ఏంటి బావగారు? వసు గారు ఎందుకో డల్గా ఉన్నారు. నీకేమైనా తెలుసా? వసు అక్క బొటిక్లో పని మానేసింది బావగారు. నేను కూడా మానేశాను. ఎందుకు? నిన్న ఈరోజు ఎవరో ఇద్దరు తల్లి కూతుళ్ళు బొటిక్కి వచ్చారు. బాగా డబ్బుందనుకుంటాను. వసక్కతో చాలా పొగరుగా మాట్లాడారు, అవమానించారు. వసు అక్క చాలా బాధపడింది. వాళ్ళు ఆ బొటిక్ ని కొని వసు అక్కని ఇంకా బాధ పెట్టాలనుకున్నారు. అందుకే అక్కడ అక్క పని మానేసింది. బాధగా అనిపించి నేను మానేశాను. నువ్వెందుకు మానేసావమ్మా? వాళ్ళు బాధ పెట్టింది వసు గారిని కదా. అక్క బాధపడితే నాకు బాధగా ఉండదా బావగారు? అక్కకు అవమానమైతే ఆ అవమానం నాది కాదా? మేం మధ్యలో వచ్చాం కదమ్మా. ఎప్పుడొస్తే ఏంటి బావగారు, పక్క పక్కనే ఉంటున్నావు. కష్ట సుఖాలు పంచుకోవాలి కదా. ఉంటాను బావగారు, ఆయన స్నానానికి నీళ్లు కావాలి. సరే అమ్మా.
జాగ్రత్త వసు గారు, వేలు కట్ అవుతుందేమో. మీరెప్పుడొచ్చారు? వచ్చి చాలాసేపు అయింది. మరి పిలవలేదే? మేడం గారు ఏదో తపస్సులో ఉన్నారు కదా, భగ్నం చేయడం ఎందుకని కామ్గా ఉన్నాను. బోటిక్లో పని మానేశారంట. మీకెలా తెలుసు? పద్మ చెప్పింది. చెప్పొద్దని నేను చెప్పానే, ఎందుకు చెప్పింది? అందుకే బాధపడుతున్నారు వసు గారు. ఏంటక్క బావగారి సైకిల్ నువ్వే తుడుస్తున్నావు? ఏ మీ ఆయన సైకిల్ని నువ్వు తుడవా? నా సంగతి ఎందుకులే, నీ సంగతి చెప్పు. ఆయన బట్టలు ఉతుకుతాను, ఇస్త్రీ కూడా చేస్తాను. ఇది కూడా అంతే. ఇంకేదో ఉందిలే, అసలు విషయం చెప్పక్కా. ఇందులో చెప్పడానికే ఉంది, సైకిల్ తుడవడం కూడా ఒక విశేషమా? మరి నిన్న మొన్న ఎందుకు తుడవలేదక్కా? ఈ రోజు ఎందుకు తుడుస్తున్నావు? అది నేను చెప్పనా, ఈ రోజు బావగారితో పాటు నువ్వు కూడా సైకిల్ మీద వస్తున్నావు, అందుకనే కదా సైకిల్ తుడుస్తున్నావు. ఇంతకీ ముందు కూర్చుంటావా వెనక్కి కూర్చుంటావా అక్క? వెనకైతే వద్దు, ముందైతే రొమాంటిక్ గా ఉంటుంది. అల్లరి పిల్ల, ఈ ఏజ్ లో రొమాన్స్ ఏంటే? మీకేమైందక్కా? మాకంటే యంగ్గా ఉన్నారు, హీరో హీరోయిన్లా ఉన్నారు. మీకు స్కూల్కి వెళ్లే 3 పిల్లలున్నారంటే ఎవరు నమ్మరు తెలుసా? వాళ్ళు నిజంగా మీ పిల్లలేనా అని నాకు ఫస్ట్ రోజే అనుమానం వచ్చింది. ఏంటి మా వదిన ఆట పెట్టిస్తున్నావు? నేను మా అక్కతో మాట్లాడుతుంటే మధ్యలో మీకేంటి? వదిన, తను ఏమైనా తప్పుగా మాట్లాడితే ఏమనుకోకండి. అనుకుంటాను రవి, ఇంత మంచి చెల్లెలు నాకుంటే ఎంత బాగుండో అని అనుకుంటూ ఉంటాను. ఇప్పుడు మాత్రం ఏమైందక్కా? నేను మీ చెల్లెల్నే కదా. అవును, ఆయనకి రవి లాంటి తమ్ముడు, నాకు నీలాంటి చెల్లెలు దొరకడం మా అదృష్టం. అన్నయ్య ఎక్కడున్నాడు వదినా? ఇప్పుడే పిల్లల్ని స్కూల్లో దించేసొచ్చి పెరట్లో కాఫీ తాగుతున్నారు. మీరు రెడీ అవ్వండి వదినా, త్వరగా ఫ్యాక్టరీకి వెళ్దాం. అలాగే రవి. ఏమండి, ఫ్యాక్టరీకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారా? లేదే, పాల ప్యాకెట్ తీసుకొద్దామని వెళ్తున్నాను. ఎందుకండి అంత కోపం? లేకపోతే ఏంటే, ఆ అఖిల్ గడ్ లాగా నీకు కూడా నేను చులకన అయ్యానా? ఫ్యాక్టరీ కాక ఇంకెక్కడికి వెళ్తాను? అన్నట్టు అఖిల్తో ఒక విషయం మాట్లాడాలండి. ఏ విషయం? మీరు మాట్లాడతారా, నన్ను మాట్లాడమంటారా? ముందు విషయం ఏంటో చెప్పు. ఫ్యాక్టరీలో ప్యాకింగ్ సెక్షన్లో 2 లేడీ స్టాఫ్ అవసరమని అఖిల్ చెప్పాడు. నాకు తెలిసిన 2 లేడీస్ ఉన్నారు. అఖిల్కి చెప్పి ఆ 2కి ఆ పోస్టులు ఇప్పిస్తారేమోనని. బోడి, వాడు చెప్పేదేంటి? ఆ మాత్రం నేను చేయలేనా? అంటే మీరు రికమెండ్ చేస్తారా? రికమెండ్ ఏంటి, ఏకంగా అపాయింట్మెంట్ లెటర్ ఇప్పిస్తాను. మీకు ఆ పవర్ ఉందా? వెటకారంగా ఉందా? లేదండి, ఏదో తెలియక అడుగుతున్నాను. డౌటా? ఒక్క నిమిషం. అన్నయ్య, వదినా, త్వరగా రావాలి, టైం అవుతుంది. రవి వస్తున్నాను. మీరొచ్చారు, అక్క రాలేదేంటి బావగారు? వసు గారు త్వరగా రండి. వస్తున్నానండి. ఏంటోదినా లేట్ అయింది? మీకు మాకు భోజనం రెడీ చేశాను రవి. మనం పని చేయటానికి వెళ్తున్నాం, తినటానికి కాదు. తింటేనే కదా పని చేసేది. కరెక్టే వదినా, తిన్నగలవాడికే కండు ఉంటుంది, కండగలవాడే మనిషి. అక్క, ముందు కూర్చుంటావా వెనక కూర్చుంటావా? వెనక కూర్చుంటాను.
ఏంటండి ఇది ఊగుతుంది? ఇందాక నువ్వే ఏదో చేసావక్క. నేనేం చూసాను? ఏమో, ముందు కూర్చోవాలని వెనక కెరియర్ కి బోట్లను లూజ్ చేసావేమో. ఏంటి మా వదిన మీద నిందలేస్తున్నావు? అలాంటి కోతి పనులు నువ్వే చేస్తావు. నేనేం చేయలేదు. కావాలంటే అక్కనే అడుగు. అక్కే పొద్దున్న సైకిల్ తుడిచింది. నిజంగా నేను బోల్ట్ లూజ్ చేయలేదండి. తెలుసండి. ముందు కూర్చోండి. వెనక కూర్చోవడం కుదరదా? కూర్చుంటే పడిపోతారు. సరే, ముందే కూర్చుంటాను. కూర్చోండి. అది ఇక్కడ పెట్టండి. నిజం చెప్పు, ఆ బోల్ట్లు లూజ్ చేసింది నువ్వే కదా? అయ్యో, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పదండి పదండి. ఏంటి పావని నువ్వు చెప్పేది? నాకు ఆరోగ్యం బాగోలేదని అబద్ధం చెప్పి ఆయన్ని ఇంటికి రప్పిస్తున్నారా? అవునత్తయ్య, వాళ్ళు అనుకున్న పని చెయ్యడం కోసం దేనికి వెనకాడట్లేదు. ఇంతలా దిగజారిపోయారా? కన్న తల్లికి ఆరోగ్యం బాగోలేదని అబద్ధం చెప్పి కన్న తండ్రిని బాధ పెడుతున్నారా? ఇలాంటి కొడుకుల్నా నేను కన్నాను? ఇలాంటి నీచుల్నా నేను పెంచి పెద్ద చేశాను? ఇలాంటి దౌర్భాగ్యుల కోసమా అభిని అనుమానించాను, వసుని అవమానించాను, తన కడుపులోని బిడ్డని కరిగించుకోమన్నాను? భగవంతుడా, బతికుండగానే నాకు నరకం చూపిస్తున్నావు కదయ్యా. ఇది చూడ్డానికా నేనింకా బ్రతికున్నాను? ఈ నరకం కోసమా నా భర్తతో వెళ్లకుండా ఈ దుర్మార్గులతో ఉన్నాను? ఇదంతా చూస్తూ కూడా నా ప్రాణం ఎందుకు పోలేదయ్యా? అత్తయ్య, బాధపడకండి. అవును, నేనిప్పుడు బాధపడకూడదు, కోపం తెచ్చుకోవాలి. అలాంటి కొడుకుల చెంపలు పగలు కొట్టాలి. ఆ వెధవలకి బుద్ధి చెప్పాలి. ఆగండి అత్తయ్య. మొక్కలనైతే వంచగలరు గాని వృక్షాలని ఏమీ చేయలేరు. చెట్టంత ఎదిగిన కొడుకుల చెంపల మీద కొట్టడం మీకే అవమానం. అలా అని వాళ్ళ ఆగడాల్ని చూస్తూ ఉండిపోవాలా పావని? నాకేమైందోనని ఎంతో ఆందోళనగా వచ్చే ఆయన నేను ఆరోగ్యంగా ఉండడం చూసి ఏమనుకుంటారు? సంతోషపడతారు. మీ ఆరోగ్యాన్ని మించిన ఆనందం మావయ్య గారికి ఏముంటుందత్తయ్య? అదే, వాళ్ళు ఆయనకి అబద్ధం చెప్పి ఆయనని రప్పిస్తున్నారే, అది తెలిసిన మావయ్య గారు పెద్దగా బాధపడరు. మీకంటే ఆయనకి తన కొడుకుల గురించి బాగా తెలుసు, అర్థం చేసుకుంటారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి పావని? సంతోషంగా షష్ఠిపూర్తి చేసుకోండి. ఆ పాపాత్ముల చేతుల మీదుగా చేసుకోవాలా? ఇంతకన్నా దురదృష్టం ఇంకొకటి ఉంటుందా? అదృష్టమో దురదృష్టమో, మీ షష్ఠిపూర్తి చెయ్యాలన్న మంచి ఆలోచన వాళ్లకొచ్చింది. ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే అయినా పరిస్థితులు చక్కబడతాయేమో, వాళ్ల మనసు మారుతుందేమో. నీ పిచ్చిగాని వాళ్ళెందుకు మారతారు పావని? రక్తం మరిగిన క్రూర మృగం ఆకులు అలములు పెడితే తింటుందా? స్వార్థం పెరిగిన మనిషి కూడా అంతే. అబద్ధాలకి మోసాలకు అలవాటు పడతారు, ప్రేమలకు బంధాలకు దూరం అయిపోతారు. మళ్లీ అభివసులు వస్తే తప్ప ఈ ఇల్లు చక్కబడదు. ఈ శ్మశానం దేవాలయం కాదు. వాళ్ళు తిరిగి రారు, వీళ్ళు మారరు. ఆ మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నావా హారిక? నిజంగానే నీకేం తెలియదన్నయ్య. ఇంకొకసారి ఆ మాట అనక అఖిల్. నువ్వు అపాయింట్మెంట్ చేసిన వాళ్ళని రాని, అప్పుడు చెప్తాను. అమ్మ వసు, పద్మావతి, మిమ్మల్ని ఓనర్ గారు పిలుస్తున్నారు. ఎందుకు మేనేజర్ గారు? వీళ్ళని సారు మేడం చూడాలట. నేను తీసుకొస్తాను. పదండి వాసు గారు. అభిరామ్, నువ్వుండు, వీళ్ళని నేను తీసుకెళ్తాను. మీరు రండమ్మా.
నువ్వేం టెన్షన్ పడకన్నా, మన లీడరు చాలా పవర్ఫుల్. ఏ ప్రాబ్లం ఉన్నా తన చూసుకుంటాడు. వాళ్ళు వచ్చారు సార్. పావని రికమెండ్ చేసింది వసూనా? బొటీక్ వచ్చిన మేడం గారు ఇక్కడున్నారేంటక్క? చిన్న ఓనర్ గారి వైఫ్ ఆవిడ. అయితే ఇక్కడ కూడా మనకి పని పోయినట్లేనా? లేడీ వర్కర్స్ ని పిలిచారంట. వీళ్ళేనా కొత్తగా వచ్చిన లేడీ వర్కర్స్? అవును సార్. వసుంధర, పద్మావతి. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్కారం. ఛా, పావని నన్ను ఇలా ఇరికిచ్చిందేంటి? ఇంటికి వెళ్ళాక చెప్తాను దాని సంగతి. వీళ్ళకి పని తెలుసా? 2 రోజులు ట్రైనింగ్ ఇస్తాం మేడం. కష్టం. వీళ్ళని చూస్తుంటే పని చేసే వాళ్ళ కనిపించట్లేదు. వీళ్ళని ఇంటికి పంపించేయండి. కుదరదు సార్. అగ్రిమెంట్ మీద, అపాయింట్మెంట్ లెటర్ మీద మీ అన్నయ్య గారు సంతకం చేశారని మేనేజర్ గారు చెప్పారు. సరైన కారణం లేకుండా మీరు వీళ్ళని పనిలో నుంచి తీసేయలేరు. ఏమైంది రవి? మన స్పాట్ వచ్చిందనా? స్పాటా? మీరు రోజు ఇక్కడే నా పూలు తీసుకొచ్చేది? అవును. వెళ్ళి 2 మూరలు తెచ్చుకోనా? ఆగు. ఏంటండి? రోజు నీకు పూలు ఎవరు తెస్తారే? మీరే. మరి ఈ రోజు నువ్వే తెచ్చుకుంటావా? రెండు మూరలు ఇవ్వమా? రోజు 2 మూరలేనా బాబు? ఇంకో మూర పెంచొచ్చు కదా. మూర పెంచితే నీకు లాభం, నాకేంటి లాభం? త్వరగా పిల్లలు పుడతారు బాబు. అయితే 4 మూరలు ఇవ్వండి. వెళ్దామా? ఏమండి, అక్కని బావని రానివ్వండి. వాళ్ళు కూడా పూలు తీసుకోవాలి కదే. మీ అక్కకి మొహమాటం ఎక్కువ, మా అన్నయ్యకి సిగ్గు ఎక్కువ. మనం ఉంటే వాళ్ళు పూలు తీసుకోరు. గుడ్ నైట్ అన్నయ్య. గుడ్ నైట్ వదినా. రవి, ఏంటి బాబు, మీకెన్ని మూరలు కావాలి? ఏంటి ఎన్ని మూరలు కావాలని అడగొచ్చు కదా. ఏం చెప్పదేంటి? ఎన్ని మూరలు కావాలో అడగాలి కదా. ఇద్దరు మొహాలు చూసుకుంటారేంటి? ఎన్ని మూరలు కావాలో చెప్పండి. ఏంటి బాబు, పెళ్ళానికి తలనిండా పూలు పెట్టవా బాబు? వసుగారు దిగండి. రెండు మూరలు ఇవ్వండి. 2 మూరలేం సరిపోతాయి బాబు? మాకు పిల్లలు ఉన్నారండి. పిల్లలుంటే మాత్రం పెళ్ళానికి తలనిండా పూలు పెట్టవా బాబు? సరే, 4 మూరలు ఇవ్వండి.
రే భాస్కర్, మీ అమ్మకి ఎలా ఉందిరా? ఏమ్మా పావని, మీ అత్తయ్య క్షేమంగానే ఉంది కదా? రే అఖిల్, మీ అమ్మ ఎక్కడ్రా? అమ్మకేమైంది? ఎవరు మాట్లాడరేంటి? జయంతి ఎక్కడా? జయంతి, జయంతి! ఏమండి? జయంతి, నీకిప్పుడు ఎలా ఉంది? అసలు ఏమైంది నీకు? నాకేం కాలేదండి, నేను బాగానే ఉన్నాను. మరి అఖిల్? సారీ నాన్న, అఖిల్ మీకు అబద్ధం చెప్పాడు. ఎందుకు? మిమ్మల్ని రప్పించడానికి నాన్న. ఏంటి? నన్ను రప్పించడానికా? అదే కొంట్లో బాలేదనంటేనే కదా మావయ్య మీరింటికి వస్తారు. నేనెందుకు ఇంటికి రావాలి? మిమ్మల్ని కాదనుకుని వెళ్లిపోయిన నన్ను ఎందుకు రప్పించారు? నాతో మీకేంటి అవసరం? మానసికంగా చచ్చిపోయిన నన్ను శారీరకంగా చంపాలనుకుంటున్నారా? ఏంటి జయంతి, వాళ్ళు నీ గురించి అబద్ధం చెప్పారని నీకు తెలుసు కదా? నువ్వెందుకు నాకు ఫోన్ చేయలేదు? క్షమించండి, మన పిల్లలు మనకు షష్ఠి పూర్తి చేయాలనుకుంటున్నారు. నేను కాదనలేకపోయాను. షష్ఠి పూర్తా? అవునన్నయ్యా, నీకు వదినకు 60 ఏళ్లు నిండాయి కదా, అందుకని మీకు మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నారు. అందుకని అంత పెద్ద అబద్ధం చెప్తారా? నన్నే మోసం చేస్తారా? ఇందులో మోసమే ఉంది అన్నయ్య గారు. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చెయ్యాలి అంటారు కదా. ఒక అబద్ధం చెప్పి మీ షష్ఠి పూర్తి పెళ్లి చేయటంలో తప్పే ఉంది? అవును, ఆస్తి మాయలో పడిన వీళ్లకి ఏదీ తప్పుగా అనిపించట్లేదు. ఈరోజు అమ్మకు ఒంట్లో బాలేదు అన్నారు, రేపు నాన్న పోయాడు అంటారు. నానా? అవునరా. అన్నయ్య, వదినా, త్వరగా రావాలి, టైం అవుతుంది. అబ్బా, లేడికి లేచిందే పరుగన్నట్టు ఏమిటండి ఆత్రం? మనకంటే ఇంకా పిల్లలు లేరు, వాళ్ళకి చాలా పనులుంటాయి. 9 లోపు ఫ్యాక్టరీలో ఉండాలి, లేదంటే ఓనర్స్ గేట్లు మూసేస్తారు. పెద్ద ఆయనతో పెద్దగా ప్రాబ్లం లేదు గానీ ఆ చిన్న తిన్నాడు చూసావు, చెండ సాసండు, తను చెప్పిందే జరగాలి అంటాడు. పెద్ద వాళ్ళకి ఫ్యాక్టరీ ఉన్నట్టు అన్ని టైంకి జరగాలంటే ఎలా? ఒకసారి మన ఇళ్ల వైపు వచ్చి మన బ్రతుకులు ఎలా ఉంటాయో చూస్తే కాని వాళ్ళకు అర్థం కాదు. నీ పిచ్చిగాని జూబిలీ హిల్స్ లో ఉండేవాళ్ళు మన బస్తీకి ఎందుకు వస్తారు? నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. మీరు మా బస్తీకి? ఏ, మేమెవరో అతను మీకు చెప్పలేదా? ఎందుకు చెప్పుంటాడు అఖిల్? ఎప్పుడో చెప్పేసుంటాడు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు సార్? ఇంకెవరు, మీ పక్కింట్లో ఉంటున్నారు కదా, సంస్కృతి ఈవెంట్ మాజీ చైర్మన్ అభిరామ్ గారు, అతని శ్రీమతి వసుంధరాదేవి గారు. అతను నాకు బావగారవుతారు, మా ఆయనకి అన్నగారవుతారు, మా బావగారికి తమ్ముడు గారవుతారు, మా అక్కకి మరిదవుతారు.
ఏం తెలియనట్టు ఎందుకలా షాక్ అవుతున్నారు? అతని గురించి కథలు కథలుగా మీకు చెప్పే ఉంటారు కదా. అభి అన్న, ఓ సారీ సార్, అభిరామ్ సారు మాకేం చెప్పలేదు సార్. అవును సార్, వసుంధర మేడం గురించి కూడా మాకేం తెలీదు. వాళ్ళు చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే స్వార్థపరులు కార్లే అమ్మా. ఆస్తంతా మాకప్ప చెప్పి అనామకుల్లా బతుకుతున్న గొప్పవాళ్ళు. వసు, నాకివ్వు, నేను తాగుతాను. గోడ కొట్టిన బంతిలా మళ్ళీ ఈ పెంకుటింటికే వచ్చారన్నమాట. వీళ్ళు ఈ మాత్రం ఇంట్లో ఉండడం కూడా గొప్పే కదా అఖిల్. కరెక్టే, ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్ కి ఇంతకంటే మంచి ఇల్లు ఏం దొరుకుతుందిలే. అవును, నువ్వు బొటిక్లో ఎందుకు మానేశావు? అది నీకు గిఫ్ట్ గా ఇద్దామనుకున్నానే. వాళ్ళకి ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలీదు కదా. అఖిల్, వచ్చిన పంచోడు. సగం చెప్పు వదిలేసా వెంటనే మ్యాటర్ మొత్తం చెప్పు. ఊరు నుంచి నాన్నొచ్చాడు అభి. ఈరోజు ఈవినింగ్ అమ్మకి నాన్నకి షష్ఠపూర్తి ఫంక్షన్ చేస్తున్నాం. నువ్వు వసు పిల్లలు రావాలి. తప్పకుండా వస్తామన్నయ్య. అమ్మకి నాన్నకి మనం చేస్తున్న మొదటి ఫంక్షన్ ఇది, అస్సలు మిస్ అవ్వం. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు రావాలని అత్తయ్య మావయ్య మరీ మరీ చెప్పారు వసు. మీరు రాకపోతే ఫంక్షన్ చేసుకోము అని తెగేసి చెప్పారు అభి. మీరు ఇంతలా చెప్పాలా అక్క? ఆయనే మాటిచ్చారు కదా, మేము వస్తాం. కాఫీ తాగుతారా, టీ తాగుతారా? ఇలాంటి ఇంట్లో వాటర్ కూడా తాగం. ఇక్కడ గాలి పీల్చినా మా హెల్త్ పొల్యూట్ అవుతుంది. అన్నట్టు ఫంక్షన్ కి మంచి చీర కట్టుకో, కావాలంటే నా బొటిక్ లో ఫ్రీగా తీసుకో. ఇందాకే చెప్పాను హారిక, వాళ్ళకి ఇచ్చే అలవాటే కాని తీసుకునే అలవాటు లేదని. వీళ్ల మోచేతి నీళ్లు తాగే వాళ్ళకి, వీళ్లు పీల్చి వదిలేసిన ఊపిరిని పీల్చే వాళ్ళకి ఆ విషయం అర్థం కాదు. వచ్చిన పని అయిపోయింది కదా, ఇక వెళ్దామా అన్నయ్య? సాయంత్రం రావడం మర్చిపోకండి. పిల్లలు కూడా తీసుకొని రావాలి. సరే అన్నయ్య. మేం బయలుదేరుతాం వసు, ఇంట్లో చాలా పనులున్నాయి. వదినా, రెడీ అయ్యారా? టైం అవుతుంది. అయిపోయింది పిన్ని. వదినా, ఇది మీ షష్ఠపూర్తి, కాస్త నవ్వండి. పదకిల్, పదండి. నానా రెడీయా? అమ్మ రెడీ అయింది. అభి వసు పిల్లలు వచ్చారా? గెస్ట్లు వస్తున్నారు నాన్న. నేను అడుగుతోంది గెస్ట్ల గురించి కాదు, అభి వసు పిల్లల గురించి. ఇంటికి వెళ్లి పిలిచారు కదా అన్నయ్య గారు, వచ్చేస్తారు. మీరు రండి. వాళ్ళు వచ్చినప్పుడే పిలవండి, నేను వస్తాను. మీకోసం చాలా మంది వచ్చారు, వాళ్ళని వదిలేసి రాని వాళ్ళ గురించి అడుగుతారండి. అభి వాళ్ళు వస్తేనే ఈ ఫంక్షన్ జరుగుతుంది, లేకపోతే మాకక్కర్లేదు. ఆవేశపడకండి అన్నయ్య గారు, అభి వాళ్ళు తప్పకుండా వస్తారు. వాళ్ళు వచ్చాకనే ఫంక్షన్ స్టార్ట్ చేద్దాం. అఖిల్, మనం అలా బయటకు వెళ్దాం. మీరు నోరు మూస్తారా? ఎక్కడ పడితే అక్కడ దూరి ఏది పడితే అది మాట్లాడొద్దని మీకు ఇందాకే చెప్పాను.
వస్తే బ్యాక్ డోర్ లోంచి ఇంట్లోకి రండి, లేదంటే మీ ఇష్టం. ప్లీజ్ వెళ్ళిపోదామండి. ఇక్కడ ఒక క్షణం కూడా నాకు ఉండబుద్ధి కావడం లేదు. వసుగారు, మనం వచ్చింది అమ్మా నాన్నల కోసం. ఇంటి దాకా వచ్చి తిరిగి వెళ్ళిపోతే వాళ్ళు బాధపడతారు. ఎవరేమంటే అంటే వాళ్ళని చూసి వెళ్దాం రండి. తొందరగా రా. మీకు ముఖం చూపించాలంటేనే ఏదోలా ఉంది. అలా అనకండి అత్తయ్య. అవునభి, మీరు వెనక డోర్ నుంచి వచ్చారేంటి? నానా అది నేను చెప్తానన్నయ్యా. వెళ్ళు. అత్తయ్య, నానా అది ఫ్రంట్ డోర్ దగ్గర జనాలు ఎక్కువగా ఉన్నారు. కొద్దిగా ఇబ్బందిగా అనిపించి మొహమాట పడి వెనక నుంచి వచ్చారు అంతేనా? నువ్వు మహారాజు అభి. నువ్వు ఏ దారిలో నడిస్తే అదే రహదారి. నువ్వు ఏ గుమ్మంలోంచి వస్తే అదే సింహద్వారం. ఈ విషయం తెలియక ఇందాక కొన్ని వీధి కుక్కలు అభిని చూసి మొరిగేలే అన్నయ్య. సూర్యుడిపై ఉమ్మేస్తే అది మన మొహం మీదే పడుతుందమ్మా. సూర్యుడికేమీ కాదు. ఫంక్షన్ కి మీరిద్దరూ సాదా బట్టలు కట్టుకుని వచ్చారేంటి? భాస్కర్, పావని, వసుకి, అభికి పట్టుబట్టలు తీసుకురండి. అలాగే అమ్మా. అలాగే అత్తయ్య. అమ్మా వద్దమ్మా, మేమున్న స్థితికి ఎమ్మెల్యే గారు ఫోటో దిగుదాం రండి. హారిక, అఖిల్ నువ్వు వదిన తర్వాత ఫోటో దిగండి అన్నయ్య. ఈ ఫోటో మా వాళ్ళతో తీసుకుంటాను. పీ గారు మీరుండండి.
పర్వాలేదు. ఎరా పెద్దోడా బాగా మండుతోందా? ఈ అఖిల్ గాడు బాగా ఎక్కువ చేస్తున్నాడు. ఎమ్మెల్యే గారి పిఏ గన్మెన్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా నాకు ఇవ్వట్లేదు అత్త. నన్ను సైడ్ చేస్తున్నాడు. నువ్వు అభిని సైడ్ చేసావు కదా, ఆ పాప ఫలితమే ఇది. అభి వసూల విషయంలో నేను కూడా పాపాలు చేశాననుకో, అందుకే అనుభవిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. అభినందనలమ్మా. మీ ఇద్దరు ఇలాగే నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఎమ్మెల్యే గారు. భోంచేసి వెళ్ళండి. తప్పకుండా. అఖిల్ సార్ రావయ్య. భాస్కర్, పావని మీరు కూడా ఫోటోలు దిగండి. సిస్టర్ మీరు కూడా రండి. నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళొస్తాను. నేను కూడా వస్తానమ్మా. రా బేబీ.